కమలనాథులు తమ మేనిఫెస్టోను రేపు విడుదల చేయబోతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమక్షంలో మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది. మేనిఫెస్టోను భారత్ సంకల్ప పత్రం పేరుతో విడుదల చేయనున్న బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో ఉండబోతోందని పార్టీ పెద్దలు అంటున్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం, ప్రజల వద్దకు వెళ్తున్నామని, మెజార్టీ సీట్లు మావేనని కమలనాథులు ధీమాగా ఉన్నారు. కమలనాథులు తమ మేనిఫెస్టోను రేపు విడుదల చేయబోతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమక్షంలో మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది. మేనిఫెస్టోను భారత్ సంకల్ప పత్రం పేరుతో విడుదల చేయనున్న బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో ఉండబోతోందని పార్టీ పెద్దలు అంటున్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం, ప్రజలకు వెళ్తున్నామని, మెజార్టీ సీట్లు మావేనని కమలనాథులు ధీమాగా వ్యక్తమన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోటే సాధ్యమని, ప్రజల వద్దకు వెళ్తున్నామని, మెజార్టీ సీట్లు మావేనని కమలనాథులు ధీమాగా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. రేపు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. బీజేపీ సంబంధించిన మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లు రేపు ఉదయం 11 గంటలకు వాళ్ళు బీజేపీ ఢిల్లీ హెడ్ క్వార్టర్ లో మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. సో మేనిఫెస్టోను భారత్ సంకల్ప పత్రం పేరుతో విడుదల చేస్తున్నట్లు సమాచారం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో తెలుస్తోంది. దేశ అభివృద్ధి కోసం బీజేపీతోనే సాధ్యమవుతుందంటూ, లోకల్ ప్రజల దగ్గరికి వెళ్లాలంటూ కమలనాథులు సూచనలు తెలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. సో ఇది చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తరాది, దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలనే ఫోకస్ తో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కువగా ప్రచారం మొదలుపెట్టింది. సో ఓవరాల్ గా 400 సీట్ల పైగా సీట్లు గెలవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తా ఉంది. సో అందులో భాగంగానే అనేక అంశాలపై ఈసారి బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. 10 సంవత్సరాలుగా బీజేపీ ఇచ్చిన అభివృద్ధి కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే గత ఎలక్షన్ లో మేనిఫెస్టో విధంగా ఈసారి కూడా అంతకు మించి భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో రేపు ఉదయం 11 గంటలకు ఈ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
ఓకే, థ్యాంక్ యూ అశోక్.